పుట్టపర్తిని కాపాడండి. భూ కబ్జాదారుడు, అవినీతి అక్రమాలకు పాల్పడే వైసీపీ దిద్దుకుంటా శ్రీధర్ రెడ్డిని పుట్టపర్తి ప్రజలు తడిమి కొట్టాలని సౌమ్యుడు, తెలుగుదేశం సీనియర్ నాయకుడు, మాజీ మంత్రివర్యులు డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి పుట్టపర్తి నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ, పుట్టపర్తి నియోజకవర్గంలో దిద్దుకుంటా శ్రీధర్ రెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాత పుట్టపర్తి నగరంలో అవినీతి అక్రమాలు పెరిగిపోయాయని, భూ కబ్జాలకు పాల్పడుతూ బిల్డర్లను బెదిరిస్తూ ప్రజలను ఆందోళనకు గురి చేశారని, జరగబోవు సార్వత్రిక ఎన్నికల్లో దిద్దుకుంటా శ్రీధర్ రెడ్డిని ఓడించి పుట్టపర్తి నుంచి తరిమి కొట్టాలని మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి అన్నారు. పల్లె రఘునాథ్ రెడ్డి సమక్షంలో పోతురాజు కేశప్ప ఆధ్వర్యంలో, రాజు ఆధ్వర్యంలో 30 కుటుంబాలు టీడీపీ పార్టీలో చేరాయి. వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. పుట్టపర్తి నియోజకవర్గంలో పల్లె రఘునాథ్ రెడ్డి కుటుంబం విజయం సాధిస్తేనే పుట్టపర్తి నియోజకవర్గం ప్రశాంతంగా ఉంటుందని అన్నారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పల్లె సింధూరారెడ్డికి సైకిల్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పల్లె రఘునాథ్ రెడ్డి నియోజకవర్గ ప్రజలను కోరారు. పుట్టపర్తిని రక్షించండి, దిద్దుకుంటా చిత్తుగా ఓడించండి. సేవ్ పుట్టపర్తి. పుట్టపర్తి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం. శ్రీ శ్రీ భగవాన్ సత్యసాయిబాబా గారు నడయాడిన అత్యంత పవిత్రమైన ప్రదేశం. దీనికి ప్రజాప్రతినిధిగా కావాల్సిన వ్యక్తి నీతిగా ఉండాలి, నిజాయితీగా ఉండాలి, మార్గదర్శకంగా ఉండాలి, ప్రజల కష్టాల సుఖాల్లో భాగం పంచుకునే వ్యక్తిగా ఉండాలి. అదేమి దురదృష్టమో కానీ 2019 సంవత్సరంలో వైఎస్ఆర్సీపీలో ఈ దిద్దుకుంటా శ్రీధర్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పుట్టపర్తి యొక్క స్వరూపమే మారిపోయింది. ఇక్కడ మాఫియా సంస్కృతి, విష సంస్కృతి, ఒక దుష్ట సాంప్రదాయము వచ్చింది. బిల్డర్లందరినీ బెదిరించి జలగలు ఏ విధంగా రక్తాన్ని పీల్చి పిప్పి చేస్తాయో ఆ విధంగా బిల్డర్ల రక్తాన్ని పీల్చి పిప్పి చేసి కోట్ల రూపాయలు అక్రమంగా అడ్డంగా దోచుకొని ఇక్కడ కన్స్ట్రక్షన్ స్టాప్ చేసి వాళ్ళు బెంగళూరు పారిపోయేటట్లు చేశాడు. అంటే బిల్డింగ్ దోపిడీ మొదలుపెట్టాడు. రెండవది, ఈయనకు ఒక చెడ్డ అలవాటు ఉంది. ఎక్కడ భూమి కనపడినా గద్దలా వాలిపోతాడు. అక్కడ పోయి 40% లేఅవుట్లు ఇవ్వాలి, సెటిల్మెంట్ చేస్తే 2-3 ఎకరాల పేరుతో రాయించాలి, రిజిస్ట్రేషన్ చేసుకుని డబ్బులు కట్టుకోకుండా పోవాలి. ఆ విధంగా అందరినీ బెదిరించి భూ కబ్జా, భూ దోపిడీ కోట్ల రూపాయలు వసూలు చేశాడు. మూడవది, పేదలు చెమటోడ్చి రక్తం చిందించి డబ్బులు కూడబెట్టి బ్యాంకుల్లో పెడతారు. ఆ బ్యాంకుల్లే మోసం చేసి 1670 కోట్ల ప్రజల యొక్క ధనాన్ని అడ్డంగా దోచుకొని ఆస్తుల వేలం వరకు వచ్చింది. బ్యాంకులు మోసం చేసిన వ్యక్తి ప్రజలు మోసం చేయడా? ఒక్కసారి ఆలోచన చేయాలి. ఇవన్నీ ఒక ఎత్తైతే, శ్రీ భగవాన్ సత్యసాయిబాబా నీళ్లు పేదల యొక్క దాహార్తిని తీర్చడానికి ఉద్దేశించబడినవి. ఆ ఇంటి ముందర పోయే మెయిన్ పైప్ లైన్కు అడ్డంగా ఒక కన్నం వేసి దొంగగా నీళ్లు తీసుకొని ఆ మామిడి చెట్లకు వేసుకున్నాడంటే ఇంతకంటే హీనమైన, నీచమైన, నికృష్టమైన పని ఎక్కడ ఉంటుందో ఒకసారి ఆలోచన చేయాలి. అంటే బిల్డింగులు దోపిడీ చేశాడు, భూ దోపిడీ చేశాడు, బ్యాంకులు దోపిడీ చేశాడు, జల దోపిడీ చేశాడు. ఇటువంటి వ్యక్తి, ఇన్ని లక్షల వ్యక్తి ఇంత పవిత్రమైన పుట్టపర్తికి అవసరమా? కాబట్టి ఈ ప్రజలందరినీ విజ్ఞప్తి చేస్తున్నా, అందరినీ కోరుకుంటున్నా, ఈ పుట్టపర్తిని రక్షించండి, ప్రశాంతంగా ఉండాలి, ఈ మాఫియా సంస్కృతి పోవాలి, ఈ దుర్మార్గులు చెడ్డ వాళ్ళంతా బయటికి వెళ్ళిపోవాలి. వైఎస్ఆర్సీపీ పొరపాటున వస్తే ఊరికి ఒక పాలిగాడు వస్తాడు, వీధికి ఒక రౌడీ వస్తాడు, దౌర్జన్యాలు పెరుగుతాయి, ప్రజల ధన మాన ప్రాణాలకు రక్షణ ఉండదు. కాబట్టి అవి నిలబడాలంటే పల్లె కుటుంబం నుంచినే నిలబడాలి. ఎందుకంటే నీతిగా ఉంటాం, నిజాయితీగా ఉంటాం, ఒకరి సొమ్ము ఆశించము, ఎల్లప్పుడూ భగవాన్ సత్యసాయిబాబా స్ఫూర్తితో ప్రజలకు సేవ చేయని ఆలోచన తప్పన తప్ప వేరే ఆలోచన లేదు మాకు. కాబట్టి సేవ్ పుట్టపర్తి అని ప్రజలను కోరుకుంటున్నాను.